వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు టమాటాతో లేడీ బగ్ తయారు చేస్తున్నాను. చిన్నగా మనకు అలా ఆకుల మీద కనిపిస్తూ ఉంటాయి కదా, రేనీలో ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ఇన్నోవేటివ్గా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలనుకున్నప్పుడు, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మనం ఫుడ్తో పాటు వేయలేము. అంటే కొంచెం ఇలాంటి ఇన్సెక్ట్స్ కానీ కొన్ని రకాల జంతువులు మనం ఫుడ్తో పాటు ప్రజెంట్ చేయలేము. బట్ పిల్లలకు స్కూల్లో ఏదన్నా మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా మనం డిస్ప్లే పెట్టాలి, ఫుడ్ కాకుండా వేరేగా ఓన్లీ కార్వింగ్ దాంట్లో ఉన్నప్పుడు అలాంటి దాంట్లో చేసుకోవచ్చు. ఇవి సో హైబ్రిడ్ టమాటో తీసుకున్నాను. ఒక దాంట్లో మనకి 2 వచ్చేస్తాయి. ఓకే, ఇలా వి షేప్లో కట్ చేస్తున్నాను వెనకాతల. ఓకే, సో ఇలా కట్ అవుతుంది. ఇక్కడ మనకు ఫ్రంట్ వస్తుంది. ఓకే, సో ఏదైతే మనం ఇక్కడ కట్ చేసామో దీని లోపల ఉన్న సీడ్ తీసేసి కొంచెం సైజ్ అనేది తగ్గించేసి కొంచెం టేల్లా ఇలా కింద మనకు కనిపించే విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, అలాగే హెడ్ వచ్చేసి చెర్రీ టమాటో తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. కొంచెం ఇలా ఫ్లాట్గా ఇక్కడ కట్ చేస్తే రైట్. సో హెడ్ వచ్చేసింది, మనకు బాడీ వచ్చేసింది. సో వాటి యాంటీనా లాగా కరివేపాకు కాడలు తీసుకున్నాను నేను. ఖాళీ ఈ వెనకాల ఆకు వెనకాల ఉండేది. ఓకే, సో కొంచెం ఇలా బెండ్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే కొంచెం మనకి ఇలా క్రాస్ వస్తుంది ఇలాగా. సో వాటికి ఏవైతే సెట్ అవుతాయో అలాంటి వెజిటేబుల్స్ మనం అన్నీ మనకు అందుబాటులో ఉండేవి అలా చూసిగా తీసేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం న్యాచురల్గా వస్తుంది మనం చేసే డిజైన్ అనేది. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకు దానికి ఇక్కడ చిన్న చిన్నగా డాట్స్లా వస్తాయి కదా, దానికోసం నేను కీరా తీసుకుంటున్నాను. లేదా మిరియాలు చిన్నగా మనం హోల్ చేసి కూడా అక్కడక్కడ అలా పెట్టేసిన బాగుంటుంది. కీరాతో కొంచెం అలా ఇంకొంచెం వెజిటేబులే వాడినట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా రౌండ్స్ కీరాలోంచి ఇలా ఒక్కొక్కటి తీసేసుకోవాలి. లేదా బ్రింజాల్లోంచి అయినా పెట్టినా మనకి ఆ పర్పుల్ కలర్లో బాగుంటుంది. బ్లాక్ బ్రింజాలు తీసుకుంటే ఓకే. సో ఫస్ట్ ఇలాంటివన్నీ మనం తీసి పెట్టేసుకొని ఆ తర్వాత ఒక్కొక్కటిగా అలానే సెట్ చేసేసుకోవాలి. సో చిన్న చిన్న డాట్స్లో రావాలి కదా, సో దానికి ఇది కరెక్ట్గా మనకు సరిపోతుంది. సో వీటితోటే యాక్చువల్గా మనకు ఆ లుక్ అనేది వచ్చేది, ఆ డాట్స్ తోటి లేడీ బగ్కి. ఈ వెనకాతలో ఉన్న వైట్ అక్కర్లేదు, ఓన్లీ గ్రీన్ పార్ట్ మనకి కావాలి.
సో ఇవన్నీ కూడా కార్వింగ్ అంటే కొంచెం ఫాస్ట్గా కాదు, కొంచెం ఓపికతో కూడా చేసుకోవాలి. కార్వింగ్ అంటేనే ఓపిక, చాలా ఓపిక కావాలి దీనికి. లేడీ బగ్ దగ్గరగా ఉంటుంది కలర్ అనేది, కాబట్టి అది తీసుకున్నాను. చిన్నగా చేయాలనుకుంటే చెర్రీ టొమాటోలోనే తీసుకొని చేసుకుంటే ఇక చిన్న సైజులో వస్తాయి మనకి. సో మిరియాలు, సో వీటికి చిన్నగా ఐస్ కూడా పెడుతున్నాను టూత్ పిక్స్. చిన్న సైజులో తీసుకున్నప్పుడు మనం ఆవు గింజ పెడితే సరిపోతుంది. ఇక్కడ చిన్నగా హోల్ చేసేసి రైట్. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ అలా పెట్టేసుకుంటాం మనం. సో వాటికి తడి ఉంటుంది కాబట్టి స్టిక్ అయిపోతాయి. ఓకే, సో రెడీ అయిపోయాయి మన లేడీ బగ్స్. రైట్, చూసారు కదా, చిన్న మనకు ప్రకృతిలో కనిపించే అన్ని జంతువులను, జీవదాత్లను అంటే బర్డ్స్ని కానీ లేకపోతే యానిమల్స్ని కానీ అన్నింటిని కూడా మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. బట్ ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని మాత్రమే ఫుడ్తో పాటు మనం గార్నిష్ చేసి పెట్టడానికి వీలు ఉంటుంది. కొన్ని జస్ట్ మన కాంపిటీషన్లో కానీ లేకపోతే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్లో అలా చేసి డిస్ప్లే పెట్టడానికి అనువుగా ఉంటాయి. అన్నీ కూడా ఫుడ్తో వెళ్ళకూడదు. ఓకే, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈజీగానే ఉంది కదా. ఒక చెర్రీ టమాటో, ఒక ఫుల్ టమాటో ఉంటే సరిపోతుంది. ఒక కీరా మనకు డాట్స్ పెట్టడానికి. ఓకే, తప్పకుండా ట్రై చేసి మీరు కూడా మీ పిల్లల్ని వావ్ అనిపించేసుకోండి. ఓకేనా?